హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. అదైతే నా బర్త్డే ట్రీట్ అన్నమాట. మాకు నైట్ షిఫ్ట్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అయిపోయింది. సో మొత్తం గ్రేవ్యార్డ్ షిఫ్ట్ అన్నమాట మాది. ఇంకా నా బర్త్డే కూడా ఇదే టైంలో వచ్చింది. ఇక మన ఫ్రెండ్స్ అయితే 1 మంత్ బ్యాక్ నుండే ముక్క సుక్క దావత్ కావాలి అని అడుగుతుండే. ఇక మనం సుక్క అయితే ఇప్పించడం కష్టం కాబట్టి ముక్కలైనా తినండి అని బిర్యానీ దావత్ అయితే ఇచ్చిన అన్నమాట. ఇదే నా ప్రీవియస్ కంపెనీ కాగ్నిజెంట్ అయి ఉంటే రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళం మంచిగా. బట్ ఇక్కడ అంత టైం ఉండదు. సో ఇక 3 జంబో బిర్యానీలతో అడ్జస్ట్ అయిపోయినాం అనమాట. అండ్ ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ అనమాట ఫర్ వెజిటేరియన్స్. ఈ కుండ మీద మూత తీయడానికి అయితే మేము చాలా కష్టపడ్డాం అనమాట. అసలు రాలేదు. ఇక స్పూన్ పెట్టి అట్లా ఇట్లా చేసి అయితే తీసినాం. ఇక నాన్ వెజ్లో ఏమో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన, వెజ్లో ఏమో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసిన. అండ్ ఇక మన మాన్సా అయితే అందరికీ సర్వ్ చేస్తుంది బిర్యానీ. ఇక వీళ్ళే నా టీమ్మేట్స్, నా కొలీగ్స్ అండ్ మై క్యూటెస్ట్ ఫ్రెండ్స్. మాది తింటున్నావా? ఏ బ్లాగ్ లో చూసినావు? మొత్తం మొత్తం జాన్సన్ ఇగో ఈడు యూపీఎల్ ఈడు చపాతి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దీక్ష బర్త్డే. సారీ, రేపు బర్త్డే దీక్షది. ఈ రోజు దావతు. చెప్పండి విన్ను. అరే ఓ తింటున్నావు, హాయ్ చెప్పురా దీక్ష. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇంకా చెప్పినా కదా నైట్ షిఫ్ట్ అని. సో అలా 11 కల్లా డిన్నర్ చేసినాం. ఇక 12 అవ్వగానే కరెక్ట్ కేక్ అయితే తెచ్చిపెట్టినారు మా ఫ్రెండ్స్. ఇక కేక్ కటింగ్ చేసి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం. ఇంకా చూస్తూ ఉండగా టైం అయితే అయిపోయింది, షిఫ్ట్ టైం. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయింది. నా లాగౌట్ టైంకి బయటికి వెళ్ళగానే నా కాగ్నిజెంట్ ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారనమాట. ఇంకొక కేక్ తీసుకొచ్చినారు. ఇంకా అలా కేక్ కటింగ్ అవ్వగానే రెస్టారెంట్ కి అయితే వచ్చినాం. పంచకట్టు రెస్టారెంట్ కి అలా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి. బై ది వే, ఇది వన్ ఆఫ్ మై బర్త్డే డ్రెస్. ఎలా ఉంది? ఇంకా మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసెస్ అయితే ఆర్డర్ చేసుకొని మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని అలా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయాం అనమాట. సో ఇంకా ఇంట్లో మళ్ళీ సెలబ్రేషన్స్, ఇంకొక 2 కేక్ కటింగ్. ఇంకా ఈ ఇయర్ అయితే నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి అనమాట. వెరీ సింపుల్ అండ్ మినిమల్. పెద్ద హడావిడి ఏం లేకుండా. సో ఫస్ట్ థింగ్, మనకు టైం లేదు. ఆఫీస్లో అయితే సెలబ్రేషన్స్ చేసుకున్నా, ఐఎమ్ హ్యాపీ. అండ్ ఇంట్లో ఫ్యామిలీతో కూడా సెలబ్రేషన్స్ జరిగినాయి సింపుల్గా. దట్స్ ఫైన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నెక్స్ట్ ఇయర్ చూద్దాం మళ్ళీ బర్త్డేకి ఎలా ఉంటుందో. సో సీ యూ గైస్. దిస్ ఈస్ ది మినీ బ్లాగ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.